బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ ఆయన గత వారం రోజుల నుండి ఇందూర్ నగరంలో ఆధ్యాత్మిక ప్రవచనము భగవద్గీత సప్త నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఇందూర్ నగర్ ప్రజలకు ఒక ఆధ్యాత్మిక ప్రవచనము హిందూ ధర్మ అభివృద్ధి ఏ విధంగానైతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంలో నడిచే విధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అద్భుతమైన సప్తా ప్రవచనము చేయడం జరిగింది. ఈరోజు 8వ రోజు రుక్మిణి కళ్యాణం, అద్భుతమైన కళ్యాణము. ఇందూర్ నగర ప్రజల తరపు నుండి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఇందూరు భక్త బృందము అద్భుతమైన సౌకర్యాలు కల్పించి రోజు కూడా వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమం పాల్గొనడము నిజంగా చాలా సంతోషించదగిన విషయము. ఎందుకైతే ఏదైతే భక్తి ప్రవచనంతో సమాజము అప్పుడే భక్తితోటే ఆధ్యాత్మికతోటే భారతదేశంలో హిందూ ధర్మము ముందుకెళ్తుంది. ఆయన ప్రవచనాలతోటి అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదము ఇందూరు జిల్లా నగర ప్రజలపైన దేశ ప్రజలపైన నిండుగా ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని మేము వేడుకుంటూ, ముఖ్యంగా మంచి వర్షాలు పడి రైతులకు అనుకూలమైన వర్షాలు పడి మంచి పంటలు పండించాలనే శ్రీకృష్ణుడిని మేము వేడుకుంటా ఉన్నాం. ఈయన మేఘరాజ్ శర్మ గారు చేసిన ప్రవచనము ఇప్పటి నుంచి ఎక్కడ ఉన్నా గాని కనీసం 100 మంది ఇందూరు నుండి భక్తులు వెళ్లి ఆ ప్రవచనం వినే తప్పకుండా అంత ఆకర్షితులైంది. వారి నోటి ద్వారా భగవద్గీత సప్తనే కాకుండా రామాయణము, శివపురాణం కూడా అద్భుతమైన ప్రవచనం చేయడం జరుగుతుంది. 6 నెలల తర్వాత ఇందూరు నగరంలో శివపురాణము చెప్పవలసిందిగా మేమందరం కూడా వారిని వేడుకున్నాం. ఆయన కూడా సమ్మతం తెలిపిండు. ఎప్పుడైతే సమాజంలో ఆధ్యాత్మికత చింతన పెరుగుతుందో అప్పుడే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు రుక్మిణి కళ్యాణము వేలాది మంది భక్తులు రావడం జరిగింది. కళ్యాణం తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. వాలంటీర్గా ఇందూరు భక్త బృందమే కాకుండా వాలంటీర్గా పనిచేసిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొక్కసారి ఈ అవకాశాన్ని కల్పించిన మేఘనాథ్ శర్మ గారికి మరియు వారి బృందానికి మరియు విజయ్ అద్భుతమైన గానామృతంతో ప్రజలందరినీ కూడా మైపరిపించడం జరిగింది. వారందరికీ కూడా కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.